ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ ని నిర్లక్ష్యం చేస్తుంది అని గనక మనం చూసినట్టయితే మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా, లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదని భావిస్తుందా, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి పిల్లలు బాగా చదువుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా, చదువులు మానుకుంటే మధ్యలో ఏ కూలి పనులకు వెళ్తారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవద్దు అనేటువంటి ఒక కక్షతో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుందా అనేది మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి ఇంత కక్ష ఈ వెనుకబడినటువంటి వర్గాల చదువుకునేటువంటి విద్యార్థుల మీద మరి ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి ఉండడం సరైనది కాదని తెలియజేసుకుంటూ, అలాగే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్య విషయంలో మనం చూస్తుంటే ఇప్పుడు కూడా వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలే లేదు. ఎందుకంటే వీళ్ళ భద్రత, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని, భవిష్యత్తు గాని, వాళ్ళ యొక్క బాధ్యత గాని పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే, ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది.